మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. దసరా అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది బతుకమ్మ. అందులో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకి బతుకమ్మకి ఉన్న విశేషమైన స్థానం చాలా గొప్పది. ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండగ తెలంగాణలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. చెట్టు, చేమ, రాయి, రప్ప, పువ్వు, మొగ్గ ఇలా ప్రతిదాన్ని కూడా మనం పూజించడం అనేది హైందవ సంప్రదాయం. సో ఈ 9 రోజులు కూడా అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి ముందు రోజు అమావాస్య దగ్గర నుంచి దుర్గాష్టమి వరకు కూడా ఎంగిలి బతుకమ్మతో స్టార్ట్ అయిన ఈ బతుకమ్మ సంబరాలు దుర్గాష్టమి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. మరి ఈ 9 రోజులు కూడా మహిళలు ఎంతో ఘనంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా ఘనంగా ఆడుతూ పాడుతూ సో బతుకమ్మను అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈ బతుకమ్మ సంబరాలని కొత్తగూడెంలో ఎలా జరుపుకుంటున్నారో చూడడానికైతే నేను గణేష్ బస్తీలో ఉన్న తాటిపల్లి ఎంక్లైవ్కి అయితే వచ్చాను. సో ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ చాలా ఏదో ఒక టీం ఎవ్రీ ఇయర్ ఏదో ఒక టీం డివోటిక్ పర్పస్లో ఏదో ఒక టీం తీసుకున్నారు. సో నా వెనక అందరూ బ్యాక్గ్రౌండ్తో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో వెళ్ళి అసలు వాళ్ళు తీసుకున్న టీం ఏంటి, సో ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుపుకుంటారా అని మనం పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం. మేడం, ఒక్కొక్కరు అమ్మవారి రూపంలో ఉన్నారు. సో అంటే ఎవ్రీ ఇయర్ ఇలాగే ఏదో ఒక డివోటిక్ పర్ఫార్మెన్స్తో బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటారా? ఎవ్రీ ఇయర్ చేస్తామమ్మ, ఇలాగే చేసుకుంటాము. ఏదో ఒక ఫెస్టివల్కి కూడా అన్ని ఫెస్టివల్స్కి కూడా ఏదో ఒకటి ఈ విధంగా అరేంజ్ చేసుకొని మేము చేస్తాం. అంటే మీ ఎంక్లేవ్లో వాళ్ళు ఒక ఫ్యామిలీగా ఒక యూనిటీ లాగా చేసుకుంటున్నారు కదా? మా ఎన్క్లేవ్ అనే కాదురా, ఎక్కడి నుంచో అందరికీ మా కొలీగ్స్, ఫ్రెండ్స్, రిలేషన్ అందరినీ కూడా యాడ్ చేసుకుంటాము. అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు ఇందులో. ఎన్ని ఇయర్స్ నుంచి ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు? 3 years నుంచి రా. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క గెటప్స్లో ఉన్నారు, కానీ అందరు అమ్మవార్లే. సో ఒకసారి మీ పేర్లు చెప్తారు. అష్టలక్ష్ములు అవతారాలు అందరం వేసుకున్నాము. నేను ఆదిలక్ష్మి అవతారం వేసుకున్నాను. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ధైర్యలక్ష్మి. సో అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే అష్టలక్ష్ముల గెటప్ వేసుకుంటారా? ఎవ్రీ ఇయర్ అని కాదురా, బతుకమ్మకి ఎప్పుడు ఏదో ఒక విధంగా ఒకటేలాగా కాకుండా లాస్ట్ ఇయర్ గణపతిది ఒక థీమ్ వేసాము, ఈసారి అష్టలక్ష్మి థీమ్ వేస్తున్నాము. అలా ఎవ్రీ ఇయర్ ఒకటి చేంజ్ చేస్తూ ఉంటాం. మేము ఆడుకోబట్టి దగ్గర 25 సంవత్సరాలు అవుతుందండి. కాకపోతే 3 years నుంచి ఇట్లా చేసుకుంటున్నాం. మేము ఆడుకోబట్టి దగ్గర 35 సంవత్సరాలు అవుతుంది. కాకపోతే 3 years నుంచి ఇట్లా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి థీమ్తోని. గణపతి సాంగ్ ఎంట్రీ, గణపతి ఎంట్రీ సాంగ్స్, ఇట్లాగా అమ్మవారి ఎంట్రీ సాంగ్స్ పెట్టుకుంటున్నాము. ఒక్కొక్క థీమ్. ఈ ఇయర్ ఏంటంటే అష్టలక్ష్ములు, అంటే దసరా నెక్స్ట్ డే నుంచి దసరా కదండి, అందుకని చెప్పేసి అష్టలక్ష్మి కాన్సెప్ట్ తీసుకొని ఇక అష్టలక్ష్మి సాంగ్ పర్ఫార్మెన్స్తో మేము స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అంటే ప్రకృతినే కాకుండా అందులో ఆధ్యాత్మికతని కూడా జోడించారు. మీరు ఏ గెటప్ వేశారు? ఏ లక్ష్మి అండి? నేను ధైర్యలక్ష్మి గెటప్ వేశానండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను యాక్చువల్గా కొత్తగూడెం కాదు, నాది పాల్వంచ. రాజేశ్వరి ఆంటీ మూలాన నేను పాల్వంచ నుంచి బతుకమ్మని తీసుకొని కొత్తగూడెం రావడం జరిగింది. నాకు ఆ ఆంటీ వల్ల చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ పార్టిసిపేట్ చేయడము, ఇలాగ వేసుకోవాలని ఉన్నా కూడా మనకి ఛాన్స్ రాదు కదా.
ఈ ఆంటీ అసలు ఆ కాన్సెప్ట్ పెట్టడం వల్ల, మమ్మల్ని ఇన్వైట్ చేయడం వల్ల మేము వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. 3 days నుంచి ఒక పండగలాగా అందరము గ్యాదర్ అయ్యి ఒక చోట ప్రాక్టీస్ చేసి ఈ సాంగ్ ఇలాగా అనుకొని అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని చాలా ఎగ్జైటింగ్తో వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నాము. చాలా ఆనందంగా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంటీకి చాలా థ్యాంక్ యూ. అంటే ఆల్మోస్ట్ ఎన్ని డేస్ ముందు నుంచి ఈ ప్రాసెస్ ఎంత స్టార్ట్ అయింది? 3 days నుంచి. 3 days ముందు నుంచి. నేను విద్యాలక్ష్మినండి, విద్యాలక్ష్మి. సో ఇక్కడ మేము 3-4 days నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాము. ఈ కాన్సెప్ట్ థీము అంతా రమాగారిది, మొత్తం ప్రాక్టీస్ చేయించింది అంతా ఇవిడే. కాకపోతే మేమందరం ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి కారణం రాజేశ్వరి ఆంటీ. నేను హనుమాన్ బస్తీ అందరం వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ అందరం గ్యాదర్ అయ్యి ఓవరాల్ కొత్తగూడెం నుంచి రాజేశ్వరి గారు అందరినీ గ్యాదర్ చేశారు. ఓవరాల్ కొత్తగూడెం నుంచి పార్టిసిపేట్ చేసేటట్టు ఫస్ట్ మాకు ఈ ఒక కాన్సెప్ట్ ఉంది అంటే దాన్ని ఎంకరేజ్ చేసేది ఆంటీ రాజేశ్వరి గారు. ఒక ప్లాట్ఫామ్ అనమాట. మాకు ఏది చేయాలన్నా ముందుకొచ్చి మేము ఉన్నాము అని ఎంకరేజ్ చేసి అన్ని సపోర్ట్ ఆర్గనైజ్ చేసి మొత్తం అన్ని మాకు ఫుల్ సపోర్ట్గా ఉంటారు. దానివల్ల మేము ఎంకరేజ్ చేసి ఈ పొజిషన్స్, ఈ గెటప్స్, కాన్సెప్ట్ పెట్టుకోవడం మెయిన్ ఆంటీ వాళ్ళ రీజన్. కానీ మేము అన్ని ఆర్గనైజ్ చేసి కూడా రారు కదండి చేయడానికి, తను ముందుకు వచ్చి చేస్తుంది, అందరిని ఎంకరేజ్ చేస్తుంది. అందరు బాగా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఎంకరేజ్ ఇస్తున్నారు. ప్రాక్టీస్ మాకు 1 week నుంచి సాంగ్ ప్రాక్టీస్ ఉంటుంది. అది కూడా మేడం వాళ్ళ ఇంట్లోనే. మార్నింగ్ వస్తాము, 2 వరకు సాంగ్ ప్రాక్టీస్ చేస్తాము, అన్నీ ఆర్గనైజ్ చేస్తారు, అన్నీ ప్రొవైడ్ చేస్తారు, మాకు మొత్తం చూసుకుంటారండి. అదే మేము జస్ట్ ఒక కాన్సెప్ట్ తీసుకుంటాను నేను, అంటే థీమ్ చెప్తారు నాకు, రమా ఇది బతుకమ్మ థీము అంటే ఏం చేద్దామంటే ఇలా చేద్దామని చెప్పేసి నేను చెప్తానమాట. అప్పుడు దానికి ఓకే, నాకు అందరూ సపోర్ట్ చేస్తారు. మెయిన్ సపోర్టర్ తను. హాయ్ అండి, నా అవతారం వచ్చేసి ధనలక్ష్మి. ఈరోజు ఇక్కడికి రావాలంటే ముందు మేము రాజేశ్వరి గారిని అక్క అంటాము. మా అక్క గారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే ఉంటాము, కొత్తగూడెము. అక్క వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంటాము. ఇదంతా ఆర్గనైజ్ చేసి మా అక్క, మా బావగారు ఫుల్ సపోర్ట్ ఇచ్చి మాకు ఇలా చేయండి అమ్మా అంటే చాలు మేము వేసుకొచ్చింది మొత్తం వాళ్ళు నేర్పించిందే. ఈ గెటప్ ఒకటే మేము వేసుకొని వచ్చాం. డాన్స్ ప్రాక్టీస్ అయినా, ఏ ప్రాక్టీస్ అయినా, ఇక్కడ సంక్రాంతి సంబరాలైనా, హోలీ సెలబ్రేషన్ అయినా అన్నీ బాగా చేస్తారు అక్క వాళ్ళు.